ఇక టాప్ 1 న్యూస్ లో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఇంద్రకల్ రోడ్డులో మొక్కజొన్న సేకరణ గోదాముల వద్ద వారం 10 రోజులుగా ట్రాక్టర్లతో నిరీక్షిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్క రైతుల ఆందోళనలతో ట్రాక్టర్లు, లారీలు రోడ్డుకు ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా నిండుతుందని మా పరిస్థితి ఏంటని అన్నదాతలు నిలదీశారు. తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నామంటున్నారు రైతులు. కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి అన్నదాతలైతే రోడ్డెక్కారు. మొక్క రైతుల ఆందోళనలతో అయితే అటు రోడ్డుకి ఇరువైపులా ట్రాక్టర్లు, లారీలు కూడా ఇరువైపులా భారీగా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అంటే తిండి తిప్పలు లేకుండా రేయనక పగలనక అన్నదాతలైతే ట్రాక్టర్లు, లారీలు అక్కడే పెట్టి నిరీక్షిస్తున్నారు ఎన్ని రోజుల నుంచి కూడా. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం కూడా మొక్కజొన్నలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు అమ్ముకోవడానికి రైతులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. కానీ వాళ్ళ సమస్య మాత్రం ప్రభుత్వం మాత్రం పరిష్కరించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం నిన్నటి నుంచి కూడా ఇక్కడ తాడూరు మండలంలోని ఇంద్రకల్ వెళ్లేటువంటి రోడ్డుకు గోదాములు కేటాయించారు. అంటే ఈ మొక్కజొన్నలు కాంటా అయిన తర్వాత మొక్కజొన్నలు దింపుకోవడానికి గోదాములు కేటాయిస్తే సొంత వాహనాలు అంటే సొంతంగా గన్ని బ్యాగులు కొన్నారు రైతులు. తర్వాత ట్రాన్స్పోర్ట్ కోసం సొంత వెహికల్ కావచ్చు, కిరాయి వెహికల్స్ ట్రాక్టర్లను తీసుకొచ్చి కూడా పూర్తిగా అక్కడ లైన్ లో పెట్టుకొని కిలోమీటర్ల మేర ఆ గోదాముల వద్ద నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి వారం రోజుల నుంచి కూడా నడుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ట్రక్ షీట్లు ఇస్తే అవి తీసుకొని వచ్చేసి పడిగాపులు కాస్తున్న పరిస్థితి అక్కడ మనం ప్రతినిత్యం కూడా చూపిస్తా ఉన్నాం. అయితే తాజాగా అక్కడ ఆ గోదాం నిండిందని చెప్పేసి మళ్ళీ దానికన్నా ముందు ఉండేటువంటి ఇంకొక జిన్నింగ్ మిల్ లో ఉండేటువంటి గోదాంకు పంపించారు. అక్కడ అప్పటికే వేచి ఉన్నటువంటి చాలా వాహనాలు వాటి వెనకాల ఇవి నిల్చోవడం జరుగుతా ఉంది. దీంతో ఒక్కసారిగా రైతులు ఆ ఇంద్రకల్ వెళ్లేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని మీదకి, ఆ రోడ్డు మీదకి కడుపు మండినటువంటి రైతులు ఎన్ని రోజులు ఈ నిరీక్షణ, అసలు మా పరిస్థితి ఏంటి, ఇంటి దగ్గర భార్యా పిల్లలను వదిలిపెట్టి, మూగ జీవాలను వదిలిపెట్టి, ఇప్పుడు ఒక వైపు అదునయ్యేటువంటి సమయం ఇదంతా వదిలిపెట్టేసి పండించిన పంటను అమ్ముకోవడానికి ఈ దుస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో వాహనాలన్నీ కూడా భారీగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు ఒకవైపు ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఒక చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ఈ గోదాం కూడా నిండింది, వేరే గోదాం కూడా మళ్ళీ పంపిస్తామని చెప్పడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపేమో నాగర్ కర్నూలు జిల్లా అంటే కొల్లాపూర్ చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం వివిధ రైస్ మిల్లు తనిఖీ ఒకవైపు చేస్తా ఉన్నాడు, ఒకవైపేమో రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తా ఉన్నారు. అసలు మంత్రి అధికారులను ఏం ఆదేశిస్తున్నాడు, వాళ్ళు ఏం అమలు చేస్తా ఉన్నారు, క్షేత్రస్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు, వసతులు ఏర్పాటు చేశారా, అసలు ముందస్తు ప్రణాళిక ఉందా లేదా, మరి ఉంటే ఈ పరిస్థితి ఎట్లా వచ్చిందని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఏమో రివ్యూలు అంటారు, ఒకవైపు మార్కెట్ అంటే ఎక్కడైతే ధాన్యం తడిచిందో రైతులు ఆందోళన చేస్తారో, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగేటువంటి సమయాన్ని పసిగట్టేటువంటి అధికార పార్టీ నాయకులంతా కూడా మార్కెట్ కు వస్తారు. అక్కడ వచ్చేసి 2 రోజుల్లో మొత్తం ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీలు ఇస్తారు. కానీ అది ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అదే విధంగా ఉంటుందన్న చందంగా పరిస్థితి తయారైంది. ఏదేమైనప్పటికీ రైతులకైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఒక్కొక్క రైతు నెల 15 రోజుల నుంచి కూడా అంటే గన్ని బ్యాగుల కోసం, తర్వాత ట్రాన్స్పోర్ట్ లారీల కోసం, ఇటు గోదాముల కోసం నిరీక్షించి, తర్వాత ఉదయం సమయంలో అయితే భార్య, రాత్రి సమయంలో అయితే భర్త కావాలి ఉండాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మధ్య మధ్యలో ఈ అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఆరబోసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఒక దగ్గర తీసుకొచ్చేసి సంచులు మళ్ళీ కొత్తగా నింపుకోవాలంటే కొత్త సంచులు కొనాలి, వాటికి హమాలీలకు డబ్బులు ఇవ్వాలి, తర్వాత అవి పేర్చడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా చేసినప్పటికీ కూడా చివరికి
కాంటా అయినటువంటి ధాన్యం కూడా గోదాంలకు అంటే ట్రాన్స్పోర్ట్ లారీలు లేవు, మీరే తీసుకెళ్ళండి అంటే కిరాయి ట్రాక్టర్లు పెట్టుకొని కిరాయి వాహనాలు పెట్టుకొని తీసుకెళ్తే వారం 10 రోజుల నుంచి కూడా కిరాయికి సంబంధించినటువంటి డబ్బులు కూడా వేలాది రూపాయల మీద పడతా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు మేము మొత్తం ధాన్యం కొంటామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఆ ధాన్యం కొనేది ఎప్పుడు, తర్వాత డబ్బులు పడేది ఎప్పుడు, ఆలోగా ఈ ఖర్చులేంటి, తర్వాత ఈ ఖర్చులకు సంబంధించినటువంటి ఈ ఇబ్బందులేంటి, తర్వాత ఇక్కడ తిండి తిప్పలు లేకుండా రాత్రి పగళ్ళు అంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిరీక్షించాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అసలు ఈ పంట అమ్ముకోవడం కంటే పంట మొత్తం కూడా దగ్ధం చేయడమే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది నిన్న రైతులు ఒక పక్క రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి, హీట్ వేవ్ పెరుగుతోంది, అలాగే వడదెబ్బ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటు ఒక పక్క చూసుకున్నట్లయితే రైతులు అటు లారీలు కావచ్చు, ఇటు ట్రాక్టర్లను తీసుకొచ్చి కిరాయికి తీసుకొచ్చి మంచి రోజుల తరబడి రోడ్లపైన అక్కడే రేయింగ్ బవలు అక్కడే నిరీక్షిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏదైనా అయితే ప్రభుత్వమా, ఎవరు సమాధానం చెప్తారు? మరో పక్క చూసుకున్నట్లయితే ఒక గోదాం నిండిందని మరో గోదాంకి వాళ్ళని పంపిస్తున్నారు, అక్కడ ఆ గోదాంలో కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉంది. మరి నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందురా నిజంగా కూడా మనము నిన్నటి నుంచి కూడా ఇంద్రకల్ రోడ్డు ఇప్పుడు ఏదైతే అంశం మాట్లాడుతున్నామో దానికి సంబంధించి వాళ్ళు అంటే దాదాపు 5-6 వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలి, తాగడానికి నీళ్లు తెచ్చుకోవాలంటే 5-6 కిలోమీటర్లు బైక్ల పైన ప్రయాణం చేసి వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ ఏమి కూడా దొరకదు, కనీసం తినడానికి టిఫిన్ దొరకదు, ఏమైనా బాక్సులు తెచ్చుకుంటే కనీసం నీళ్లు అన్ని కూడా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి నిన్న రైతులు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాము, ఆ ప్రత్యక్షంగా పరిస్థితి. అప్పటికే వాళ్ళు 6 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా నిరీక్షిస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళొక గోదాం నిండింది, ఇంకొక దానికి పంపిస్తామని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన దిగినటువంటి పరిస్థితి. నిజంగా కూడా మీరు అన్నట్టుగా ఎర్రటి ఎండ కొడతా ఉంది, ఎండకు వాళ్ళకు అంటే పూర్తి స్థాయిలో వడదెబ్బగిన తగిలి ఏమైనా ప్రమాదం జరిగితే మాకు ఎవరు దిక్కు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని కొరకు ముందస్తు ప్రణాళికలు కూడా కనీసం ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఏవైతే ఈ గోదాములు ఉన్నాయో వాటి అక్కడ రైతులు ఉంటారు, వెహికల్స్ వాహనాల్లో తీసుకొచ్చినటువంటి డ్రైవర్లు ఉంటారు, వాటికి సంబంధించినటువంటి చాలా మంది కూడా సిబ్బంది ఉంటారు, తర్వాత అమాలీలు ఉంటారు. వాళ్ళ కోసం ఏమైనా ఆ గోదాముల వద్ద తాగునీరు కానీ లేదంటే వసతులు వనరులు ఏమైనా ఏర్పాటు చేశారంటే అది ఏమీ కూడా లేదు. అంటే ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే అన్న చందంగా పరిస్థితి తయారైంది. అంటే ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక మార్కెట్ కి సంబంధం మాకు లేదని వాళ్ళు చెప్తారు, ఇక్కడ పిఎస్సిఎస్ వాళ్ళు మేము ఇక్కడ మాది అయిపోయింది తర్వాత మార్కెట్ వాళ్ళు చూసుకోవాలని వాళ్ళు చెప్తారు. ఒకరికి పొందన లేకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు కలెక్టర్ పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తా ఉన్నాడు, ఒకవైపు మంత్రులు రివ్యూలు చేస్తా ఉన్నారు, కానీ ఏది చేసినప్పటికీ కూడా సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. మళ్ళీ నిన్న కూడా కొన్ని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షం పడింది, మళ్ళీ ధాన్యం తడిచింది, మళ్ళీ ఈ రోజు వర్షం పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోడ్ల పైన ఎటు చూసినా ఇంద్రకల్లో కావచ్చు లేదంటే ఇటు కొల్లాపూర్ వెళ్లే రహదారి కావచ్చు, ఎటు చూసినా ధాన్యం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కొనింది కొంత, ఇంకా కొనాల్సింది చాలా ఉంది. మరి ఎట్లా కొంటారు, ఏ విధంగా కొంటారు అనేది కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక పూర్తి స్థాయిలో దాని మీద ఒక అవగాహన అయితే లేనట్టుగా కనిపిస్తా ఉంది. అవగాహన ఉంటే నిజంగా కూడా ఇప్పటివరకు ధాన్యం అంతా కూడా సేకరించే వాళ్ళు గోదాములు దొరకలేవని చెప్తా ఉన్నారు, రకరకాల అన్ని విషయాలు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒకవేళ వాహనాలు మళ్ళీ నిన్న మొన్నటి వరకు ట్రాన్స్పోర్ట్ లారీలు లేవని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు చెప్తున్న విషయం ఏంటంటే ట్రాక్టర్లు వస్తే రోడ్లు జామ్ అవుతా ఉన్నాయి, చాలా రోజులు నిరీక్షించాల్సి వస్తుంది, వేరే పెద్ద గోదాములకు కేటాయిస్తాం, అప్పుడు లారీలు తీసుకొస్తాం, ఆ లారీలు నింపేసి బయటికి పంపిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ట్రాక్టర్లో ఉన్నటువంటి ఏవైతే ధాన్యం బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులన్నీ కూడా మరి లారీలకు నింపేది ఎప్పుడు, ఆ లారీల నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంటే బయటికి పంపించేది ఎప్పుడు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనప్పటికీ రైతులైతే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎర్రటి ఎండ ఒకవైపు, ఆరుగాలం కష్టించి పండిస్తే మరి ఒక్కసారిగా అకాల వర్షాలు పడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందా, అసలు పండించిన పంట గిట్టుబాటు ధర దేవుడెరుగు కానీ అసలు ఉన్న మొత్తానికే నష్టపోయే ప్రమాదం వచ్చిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి కల్లాల కాడికి వచ్చేసి కొన్నారని చెప్పేసి, ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం పంట అంటే ధాన్యం ఏదైతే సీడ్ ఉందో ఆ సీడ్ కొనేప్పటి నుంచి యూరియా నుంచి ప్రతిదీ కూడా ఇబ్బందులే పడ్డామని చెప్పేసి ఏదో విధంగా పంట పండిస్తే ఇప్పుడు కొనడానికి అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కావలసినటువంటి వసతులు వనరులు సమకూర్చి వేగంగా ధాన్యం కొనుగోలు చేసి వాహనాలు నిరీక్షిస్తున్న వాహనాలన్నింటినీ కూడా అన్లోడ్ చేయించే విధంగా చూడాలని చెప్పేసి, లేదంటే పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రైతులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఇదే జరగకపోతే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతుల శేఖరాచారి మీరు అన్నట్టు ఒకవైపు అంటే ఉదయం అంతా కూడా ఎండలు దంచి కొడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే సాయంత్రం అవగానే ఒక్కసారిగా అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో పంటంతా కూడా తడిసి ముద్దవుతుంది. మరి కొనుగోళ్లలో జాప్యం జరగటానికి అంటే ఎక్కడ ప్రధానమైన లోపం, అంటే ప్రణాళిక లోపమా లేదంటే అధికారుల నిర్లక్ష్యమా? ముఖ్యంగా మనము ఈ విషయాన్ని మాట్లాడే ముందు అసలు ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఒక కారణం అయితే, అది కేవలం రికార్డులో మాత్రమే చూపిస్తున్నారు. అంటే ఎంత పంట విస్తీర్ణంలో ఎంత సాగైంది, ఎంత దిగుబడి వస్తుందని అంచనా రికార్డులో మాత్రమే చూపిస్తున్నారు. కానీ దానికి కావాల్సినటువంటి వసతులు వనరులు ఏర్పాటు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఒకవైపు వర్షాలు అధికంగా అంటే అకాల వర్షాలు కురుస్తా ఉన్నాయి. అకాల వర్షం కురిసినప్పుడు మార్కెట్లన్నీ కూడా కొనుగోలు కేంద్రాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. అచ్చంపేట కావచ్చు, ఇక్కడ వేరే పెద్ద కొత్తపల్లి కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం పూర్తి స్థాయి కూడా మక్కలు తడిసిపోయినటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి ధాన్యం తేలియాడుతూ కొట్టుకుపోయినటువంటి దుస్థితి చూసాం. 6 కాలం కష్టపడి వాళ్ళు పండించినటువంటి పంట వాళ్ళ కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే, కలిసి ముద్ద అవుతుంటే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా ఆ వీడియోలు తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తే దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎవరికి కూడా రావద్దని చెప్పేసి కూడా అనిపిస్తా ఉంది. ఈ మొత్తంగా ఇన్ని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇదంతా కూడా మీడియా కవర్ చేస్తా ఉంది. ప్రతిరోజు మనం టీన్యూస్ లో ప్రతిరోజు కూడా దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా నాగర్ కర్నూలులో ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నాలు చేస్తున్న విధానాన్ని ప్రతిదీ కూడా చూపిస్తా ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో దానిపైన అంటే కొనుగోలు సేకరణ అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ జరగటం లేదు. మరి రైతులు ఇంకా ఏం చేయాలి, తర్వాత ప్రతిపక్షాలు ఏం చేయాలనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయడానికి పెద్ద ఎత్తున సిద్ధమవుతా ఉంది. రైతు ధర్నాలు చేయాల్సిందే, కలెక్టరేట్ ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అయితే నేతలైతే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు న్యాయం చేయాలి. రైతులు కూడా ఒకవైపు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహం కూడా కట్టలు తెంచుకునే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటూ ప్రభుత్వం మాత్రం మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఇక మొత్తానికి నాగర్ కర్నూలు జిల్లాలో మరోసారి అన్నదాతలైతే రోడ్డెక్కారు. తాడూరు మండలంలో రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఒక గోదాం నిండిందని మరొక గోదాంకు పంపించారని, ఆ గోదాంలో కూడా స్థలం లేదు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక పక్క అన్నదాతలైతే ప్రశ్నిస్తున్నారు. రైతుల ఆందోళనతో అయితే భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొనుగోలునైతే వెంటనే వేగవంతం చేయాలని అన్నదాతలైతే డిమాండ్ చేస్తున్నారు.